హర హర మహాదేవ్, ఓకే. క్షమ కాళీ, క్షమ దాది. సందీప్ గారు ఎలా ఆ! ఉన్నారు? బాగున్నారా? బాగున్నామ్మా. ఎలా అనిపించింది మీరు గురుదీక్ష తీసుకున్న తర్వాత? మీ గురుదీక్ష 21 డేస్ కంప్లీట్ అయ్యింది. నాకు అంతకుముందు ప్రాబ్లం ఉండేది. మీతో ఇంతకుముందు ఒకసారి చెప్పినారా? హ్మ్. సేమ్ వేరే కాడ తీసుకుంటే అందుబాటులో లేరు గురువులు. హ్మ్. చాలాసార్లు ట్రై చేసినాను. దాని ద్వారా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన. యాక్చువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది కొన్ని బాధలతో గురువు దగ్గరికి వెళ్తుంటారు. నాకు ఈ సమస్య ఉందని చెప్తే వాళ్ళకి ఒక మంత్రం ఇచ్చేసి వదిలేస్తారు. అంతే ఆ తర్వాత అదే జరిగింది. పట్టించుకోరు. ఏం జరుగుతుంది? శిష్యుడు ఎలా చేస్తున్నారు? ఆ సాధన కంప్లీట్ అవుతుందా? జపం ఎలా చేస్తున్నారు? జపంలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? ఎటువంటి అనుభవాలు కలుగుతున్నాయా? అవన్నీ అడిగి తెలుసుకోవాలి. కానీ తెలుసుకోరు. అదే తెలుసుకోరు. మళ్ళీ నేను చాలాసార్లు ఫోన్ చేయడం కానీ, మెసేజ్లు పెట్టడం కానీ, వెళ్ళి కలుద్దామన్నా కానీ అందుబాటులో లేరు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, లేరు కదా. ఆ ప్రాబ్లం అంతా చాలా సఫర్ అయినా. ఫ్యామిలీ అందరికీ తెలుసు మా ఇంట్లో. హుహు. తర్వాత ఇప్పుడు మొన్న మీ ఒక 21 డేస్ నుండి గురుమంత్రం చేసిన కాడికి వెళ్ళి రిలీఫ్ అయిపోయింది. అది ఏం లేదు ఇక ఆ ప్రాబ్లం ఏం లేదు, రాలేదు ఇంతవరకు. 1 అవర్ 45 మినిట్స్ చేసినా నాకు ఇలాంటి ఆ ప్రాబ్లం. ఇంతకుముందు 10 మినిట్స్ 5 మినిట్స్ అట్లా కూర్చొని జపం అయినా చేస్తే వచ్చేసేది ఒంటి మీద. యాక్చువల్లీ మీరు ఏ మంత్రం అయితే ముందు వ్యక్తి ఏ మంత్రం అయితే ఇచ్చున్నారో ఆ మంత్రం చిన్ని మస్తాదేవిది. దశమహావిద్యల్లో ఉంది. అసలు ఎవరు అలాగా శక్తిపాత చేయకుండా ఇవ్వకూడదు. మీకు చిన్న మస్తాదేవిది ఇచ్చున్నారు. చిన్న మస్తాదేవి గురు మంత్రం ఇవ్వకుండా చిన్న మస్తాదేవి మంత్రం జపం చేసుకోండి అనేసి మీరు జపం రూపంలో కాదు, సాధన రూపంలో చేశారు అది. నేను సాధన చేసేసిన. మీరు సాధన రూపంలో చేశారు కాబట్టి గురువు ఏం చేస్తారంటే ఆ ఏదైనా సాధన చేసినప్పుడు ఒక శక్తి నుండి నెగిటివ్ ఎనర్జీలు పాజిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి ఒక శక్తితోనే. గురువు ఏం చేస్తారంటే గురు మంత్రం ద్వారా ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ మీ ఆభామండలంలోకి వెళ్ళి నెగిటివ్ ఎనర్జీ బయట ఉన్నట్లుగా చేస్తారు. నెగిటివ్ ఎనర్జీ మీట్లో ప్రవేశించకుండా చేస్తారు. అందుకనే సాధనా మార్గంలో తంత్రం అవ్వచ్చు, నార్మల్ సాధన మార్గం అవ్వచ్చు, గురువు తప్పనిసరిగా ఉండాలి. చాలామంది యూట్యూబ్లో చూసి ఇక నేను శివుని గురువు అనుకుంటాను, హనుమంతుని గురువు అనుకుంటాను అంటారు. బట్ అది కొద్ది వరకు మాత్రమే. తర్వాత లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది వాళ్ళు. నాకు అదే కదా ప్రాబ్లం అయింది. అందుకనే మీకు నార్మల్గా కంటే ఎక్కువ మాలు జపించమని ఇచ్చున్నాం గురు మంత్రం. యాక్చువల్లీ ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీతో అట్రాక్ట్ అయిపోయింది. చిన్న మస్తాదేవిని ఉగ్ర చండిక అంటారు, ప్రచండ చండిక అంటారు. దశమహావిద్యలో చాలా ఉగ్ర స్వరూపం ఇది. అందుకనే మీరేమో తీసుకున్నారు, ఇంకా దానిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీతో కనెక్ట్ అయిపోయింది. చాలా 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 ఇబ్బంది అంటే ఇబ్బంది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గురుదీక్ష ముందు ఎలాగ ఫేస్ చేశారు? ఎటువంటి అనుభవాలు పొందారు? చిన్న మస్తాదేవి సాధన చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చిన్న మస్తాదేవి సాధన చేసినప్పుడు సాధనలో అనుభవాలు అంటే ఈ కళలు అవి ఇవన్నీ కాదు, కానీ నా బాడీ నా కంట్రోల్ ఉండేది కదా. జపం చేసినంతసేపు అసలు కంట్రోల్ ఉండదు. నా ప్రమేయం లేకుండానే నేను ఏదో ముద్రలు వేస్తా అంట, ఏదో చెప్పేస్తా అంట, ఏదో అయితా అంటది. అంటే చెప్పరాదిగా తల రొటేట్ గా తిరిగిపోతా ఉంటది, బాడీ ఏదో అయిపోతా ఉంటది. చాలా ఇబ్బందులు పడ్డా. అది కూర్చున్నప్పుడే కాదు, అది ఫోన్ ఏమైందంటే బస్సులో వెళ్ళిపోయినా, డ్యూటీలో, వర్క్ టైంలో అన్ని చాలా ఇబ్బంది పడ్డా. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్. చాలా మంది కంప్లైంట్ చేసినట్టుగానే డైరెక్ట్ కంప్లైంట్ చేసినట్టే వాళ్ళ మీద ఫోన్ చేసి అడిగేసిన. ఫోన్ చేసి ఎవరు రెస్పాండ్ గారు చాలా దూరం. మళ్ళీ సర్లే అని దీనికి మీ వీడియోస్ చూసి ఒకసారి కాంటాక్ట్ అయ్యి తర్వాత ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నా. చాలా సంతోషం. ఇప్పుడు గురు మంత్రం చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదు? ఇప్పుడు రొటేట్ అవ్వడం లేదు లేదు లేదు. కాకపోతే అప్పుడప్పుడు చిన్నగా, అంటే ఇంకా పూర్తిగా ప్రభావం పోనట్టుంది, చిన్న చిన్నగా ఉంది, లైట్ గా అనేది ఎట్లా వస్తుంది వెళ్ళిపోతుంది. మానసికంగా మంత్రం చేయాలి. గురు మంత్రం కూడా చాలా మంది గురు మంత్రంలో పవర్ లేదంటారు. గురు మంత్రంలోనే చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే గురువు అన్నాడు ఎప్పుడు కాపాడుతూ ఉంటారు, సురక్షా చక్రం ఎప్పుడు ఉంటుంది తన శిష్యుడి పైన. అందుకని గురువు ఉండాలి. చాలా రిలీఫ్ అయింది. నేను హాస్పిటల్ కూడా వెళ్ళిన. హాస్పిటల్ వెళ్ళి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ కొరకు డాక్టర్ అడిగితే దీనికి నువ్వు ఎక్కడ చేయను అక్కడికి వెళ్ళిపో, దీనికి మెడిసిన్ లేదన్నాడు. లాస్ట్ విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చింది. అయ్యో, అంటే చూడండి, కనిపించిన రోగానికి అయితే ఇవ్వచ్చు, కనపడిన రోగానికి ఎక్కడి నుండి ఎవరు ఏ మెడిసిన్ ఇవ్వగలరు? 10,000 పెట్టి బాడీ చెకప్ చేసిందమ్మా. అన్ని చెక్ చేసి నువ్వు హెల్దీగా ఉన్నావు బాబు, నీకు ఏం లేదు అన్నారు. మరి ఇట్లా అవుతుంది అని అంటే ఇప్పుడు కనబడే వాటి నుండి మనం ఏదైనా పోరాడచ్చు. ఇప్పుడు డాక్టర్ అయినా స్కానింగ్ చేసి వాటి నుంచి మెడిసిన్ ఇస్తారు. బట్ కనబడే శక్తులతో మనం ఎలా పోరాడతాం? ఆ డాక్టర్కైనా ఏం తెలుస్తుంది ఇది ఏం ఎనర్జీ? సో అందుకే
అందుకని ఏ ఎనర్జీ అయినా సరే సాధన చేసే ముందు గురువు తప్పనిసరిగా ఉండాలి. అది దశ మహావిద్యలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. గురువు లేకుండా ఎటువంటి జపం చేయొచ్చు, నార్మల్ ప్రాబ్లం లేదు. కానీ జపాన్ని సాధన రూపంలో చూడకూడదు. ఎప్పుడైతే సాధన అన్నామో అప్పుడు తప్పనిసరిగా గురువు ఉండాలి దాంట్లో. గురువు లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు జరిగింది అది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నాం. మీకు ఏదో ప్రాబ్లం సాల్వ్ అయింది అని చెప్పున్నారు. ఏ ప్రాబ్లం సాల్వ్ అయింది మీకు? ఇదే ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ. హెల్త్ ఇష్యూస్. ఇది కంప్లీట్ గా నన్ను నేను మా అబ్బాయి మామూలుగా పడుకున్నా గానీ నేను మానసికంగా జపం చేసేవాడిని, అలా నిద్రపోయేవాడిని. అది బాడీ కూడా నిద్రలో కూడా ఇట్లా నాకు తెలియకుండా ఏమో అంటే ఇప్పుడైతే బాగుంది. ఈ 21 days నేను చేసిన కాడికి వెళ్ళి నాకు ఆ ఎనర్జీ ఫామ్ అయిపోలేదు, నాకు అలాంటి ఇబ్బందులు లేవు. అంటే 3 years నుండి పడుతున్న కష్టం 21 days లో మీకు కంప్లీట్ అయిపోయింది. మీరు ఏమైనా గురుదీక్ష మకాం నుండి వచ్చి ఇక్కడ తీసుకున్నారా, లేకపోతే ఆన్లైన్ పరంగా తీసుకున్నారా మీరు? ఆన్లైన్ పరంగానే కదా. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు వీడియో కాల్ పరంగా గురుదీక్ష ఎలా అవుతుంది. ఇప్పుడు మకావలో ఉన్నారు కొంతమంది, లండన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు మా శిష్యులు, వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోలేరు కదా. అందుకనే వీడియో సౌకర్యం కల్పించాం. వీడియో కాల్ పరంగా శక్తిపాత్ అనేది జరుగుతుంది. మీకు కూడా శక్తిపాత్ ఇచ్చున్నాం. శక్తిపాత్ ఇచ్చే గురుదీక్ష అనేది ఇవ్వడం జరిగింది మీకు కూడా. చాలా మంది నేను యూట్యూబ్ లో అయితే చూస్తున్నారు, అట్లా తీసుకోరాదు, అది పద్ధతి కాదు, అట్లా ఇట్లా చాలా ఉన్నాయి. కొంతమంది ఇలాంటి సాధన చేయవద్దు, కొంతమంది అలాంటి సాధన చేయవద్దు, అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవద్దు, అన్నీ చూస్తున్నా. కాకపోతే నేను అంత పెద్ద నమ్మను. ఎవరి సిద్ధాంతాలు ఎవరి వేలు, ఏ గురు పరంపరను బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. అందరి మైండ్ సెట్ ఒకే విధంగా ఉండదు కదా. ఒకరు ఒక విధంగా ఆలోచిస్తే ఎదుటి వ్యక్తి ఇంకో విధంగా ఆలోచిస్తారు. ఎవరి పద్ధతులు వాళ్ళవి. మా అగ్ని పద్ధతి కొంచెం అందరికి అప్పుడు విపరీతంగా ఉంటుంది, అతీతంగా ఉంటుంది కొంచెం. ఈ కాశీలో చూస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. మీరు చాలా మంది ఏంటి ఆలోచిస్తూ ఉంటారు కదా, మీరు అఘోరి సాంప్రదాయం కదా, మీరు శ్మశానంలో వెళ్ళి సాధనలు చేస్తారు, శ్మశానంలోనే గురుదీక్షిస్తారు అని అనుకున్నారు. మేమైనా మీకు శ్మశానంలో ఇచ్చామా? లేదు కదా, ఇంట్లో కూర్చొని ఇచ్చున్నాం కదా మీకు ఫేస్ టు ఫేస్. యాక్చువల్లీ చాలా మంది ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఈ రోజుల్లో ఫ్రాడ్ ఎక్కువ అయిపోయింది. అందుకనే ప్రజలు నమ్మడానికి కూడా భయపడుతున్నారు ఇలాంటివన్నీ. ఎందుకంటే ఏదో చేస్తాం, పూజ చేస్తాము, గురుదీక్ష ఇస్తామని ముందు ఒక 2 రోజులు కాంటాక్ట్ లో ఉంటారు, తర్వాత పూర్తిగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. అందుకనే ప్రజలకు ఉన్న నమ్మకం కూడా పోతుంది. మీకు 3 సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది ఒక 21 రోజుల గురుదీక్ష తీసుకొని. యాక్చువల్లీ మీరు ఎప్పుడో ముందుగా కాంటాక్ట్ అయ్యి ఉన్నారు, తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు గురుదీక్ష తీసుకోవడానికి. ఆయన కొంచెం మళ్ళీ నేను కొంచెం సందిగ్ధంలో ఉన్నా, చేయాలా మరి ప్రాబ్లం ఎట్లా సాల్వ్ కావాలి అని. అయిపోయింది, ఇప్పుడైతే బాగుంది, చాలా సంతోషంగా ఉంది. చెప్తున్నా, అమ్మవారు దారి చూపించే వాళ్ళకి తప్పకుండా దారి చూపిస్తారు, ఏదో ఒక విధంగా చూపిస్తారు. కాదు, నాకు ఒక మానసికంగా ఒకటి ఉంటమ్మా, ఏది టైం వేస్ట్ చేయబుద్ది కాదు. అంటే ఈ సాధారణ లైఫ్ ఉంటుందో ఉండదో తెలియదు, ఇంకా చూద్దాం, వెయిట్ చేద్దాం, ఇట్లా ఉండదు. కాబట్టి నేను ఎప్పుడు ఏదో చేసుకునే ఉంటా సాధన. 40 days రామనామని చెప్తా ఉంటా మానసిక. కానీ నేను బయటకి ఏం చెయ్య, అందులో మానసిక చేస్తాను. 40 days ఇప్పుడు హనుమాన్ నవరాత్రులు వస్తాయి, దుర్గ నవరాత్రులు వస్తాయి, అమ్మవారి వినాయక అసలు ఎవరు చేస్తాను. కాకపోతే ఏంటంటే నేను ఈ ఫుడ్ ఇలాంటి పద్ధతులు నేను పట్టించుకోలేను. ఎందుకంటే నాకున్న పరిస్థితికి నేను ఏదో తినాల డ్యూటీలు ఎక్కడెక్కడ చేసేస్తాను. కాబట్టి మానసికంగా జపం చేసేసుకుంటా, తినేస్తా, పని చేసేసి కాకపోతే ఇప్పుడు ఇందులో బాగుంది మీరు చెప్పింది. మనకు నీ మనసుకి ఎప్పుడు నచ్చితే అప్పుడు జపం చేసేసుకో, ధ్యానం చేసేసుకో, ఇలా అలా అని అంటూ ఏమి లేదు అని చెప్పేసింది కదా. నాకు అది బాగా నచ్చేసింది. కరెక్ట్ కదా. నాకు 6 గంటలకు డ్యూటీ ఉంటుంది, నేను 4 గంటలకు 6 గంటలకు పూజ చేయాలి, ట్రేడ్కి వెళ్ళదు. నైట్ లో అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తా. అప్పుడు ఎట్లా కుదరదు. కొన్ని సాంప్రదాయాలలో అందరికి సూట్ కావు. కొన్ని సాంప్రదాయాలు రెగ్యులర్ ఒక పర్టికులర్ పని ఉండి మార్నింగ్ ఈ టైం నాకైతే అది 24 hours ఎప్పుడైనా ఉంటుంది. కాబట్టి నాకు ఈ పద్ధతి చాలా నచ్చేసింది. నీకు ఎప్పుడు వీలైందో అప్పుడు చేసేసి. ఇప్పుడు చాలా మంది జాబులు చేసిన నోవే డేస్ అనేది అంటే చాలా మంది బిజీ షెడ్యూల్ అనమాట. జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని పూజించాలనుకుంటారు.
అదే అదే. ఒక కొంతలో కొంత టైం ఇస్తే చాలు భగవంతునికి. రోజంతా మీరు టైం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. కొంత సమయం భగవంతునికి ఇచ్చి భగవంతుని ప్రార్థన చేసినట్లయితే ఇంకా మంచిదే కదా. మానవ జన్మ ఒకసారి ఇస్తాడు భగవంతుడు. ఆ జన్మను సార్థకం చేసుకోమంటాడు కాబట్టి మనం ఈ జపాల ద్వారా అవ్వచ్చు, సాధన ద్వారా అవ్వచ్చు, వాటిని సార్థకం చేసుకోవాలి మనకున్న సమయాన్ని భగవంతుని పట్ల. కరెక్ట్ అమ్మా. కానీ కొంతమంది మన ఇంట్లో వాళ్ళు జనాలు చూసే వాళ్ళని ఏమనుకుంటారంటే ఇదో ఇలాంటివి చేస్తుండ్రు అలాంటివి చేస్తుండ్రు అందరం యాక్చువల్లీ బ్రతుకుదామా. తంత్ర విద్య పరంగా అంటే తంత్రం అంటే మనుషులకి ఇప్పుడు ఏంటంటే తంత్రం అనగానే బ్లాక్ మ్యాజిక్. ఆ, తంత్రం చంపేయడం అనగానే మనిషిని. బ్లాక్ మ్యాజిక్ అని ఒక పేరు ఇచ్చేసారు, ఒక టైటిల్ ఇచ్చేసారు తంత్రం అనగానే. ఇప్పుడు తంత్రం అనేది ఒక ఓషన్, సముద్రం లాంటిది. మనకు వెళ్ళే కొద్ది ఇంకా దాని తంత్రంలో చాలా కొన్ని కోట్లు ఉన్నాయి తంత్ర విద్యలు అనేవి. ఆ, అదే కదా, శక్తిని ఎవరు ఎలా వినియోగిస్తారు అనేది ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉంది, మంచిగా అనేది లేకపోతే చెడుగా అనేది. చాలా మంది తంత్ర విద్యను పట్టుకొని చెడుగా ఎక్కువ వినియోగించే వాళ్ళు ఉన్నారు కాబట్టి తంత్ర విద్య బ్లాక్ మ్యాజిక్ అని ఒక టైటిల్ ఇచ్చేసారు. అలా చేస్తే పాపం కలుగుతుంది అమ్మ కదా. ఎవరికైనా మంచి చేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు, తంత్ర లేనిది విద్యను లేనిది నేర్చుకుని ఇంకా ఎదుటి వ్యక్తికి కష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. వీళ్ళ సిద్ధులు శక్తులు లభించినా సరే మోక్షం లభించదు వీళ్ళకి. అది మళ్ళీ టెంపరీ కదా. మళ్ళీ ఏ తర్వాత పశువులో నరకం లభిస్తుంది లేకపోతే ఏవో యోనులు లభిస్తాయి తప్పించి కానీ ఇంకా వీళ్ళకి మోక్షం అనేది రాదు. తిరుగుతూ ఉంటారు ఇంకెలాగా ప్రేతాత్మల్లా. తిరగడమే కదా మళ్ళీ వాళ్ళకి అలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడవడము, తిట్టడము, శాపించడము. అట్లా ఒక జీవిని మనం మామూలుగా ఏదో చిన్న కోడిని చికెన్ తింటేనే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అని జీవహింస తినేస్తుంది. కానీ మనిషిని అట్లా చేయడం అంటే తప్పే. వీలైతే మేలు చెయ్యి, లేకుంటే సైలెంట్ ఉంది. కానీ అట్లా మనిషి అనేవాడు ఎప్పుడు సాత్వికంగా ఉండాలి. ఉండాలి. మేలు చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరికైనా చిన్న అంటే అవసరానికి ఏమైనా చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అట్లా ఉండాలి. కానీ కొంతమంది ఉన్నారు, కానీ కొంతమందికి అట్లా చేయాలి కూడా అమ్మా. కొంచెం రాసుకెళ్తుంటారు ఇంట్లో వాళ్ళు కానీ ఇప్పుడు బయట చాలా వాళ్ళు మంది కానీ. ఏంటంటే గురుదక్షిణకి డబ్బులు తీసుకుంటా అంటారు. యాక్చువల్లీ నేను గురుదక్షిణ డబ్బులు తీసుకుంటా నేను క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే దక్షిణ లేకుండా ఎటువంటి మా నుండి మీకు విద్య అనేది రాదు. ఎందుకంటే తంత్రంలోని ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉంది. ఉంది అది ఇప్పుడే పరంపర కాదు, నుండి కొన్ని ఉంది యుగాల కదా. నుండి ఉంది. అందులో ఉంది కదా, రాముడు, అదే. విశ్వామిత్రుల నుండి సాందీపని మహర్షి వీళ్ళందరూ గురువు దగ్గర కృష్ణుడు గురుదక్షిణ నుండి ఇచ్చే వాళ్ళే. ఈ రోజుల్లో శిష్యులు ఎలా ఉన్నారంటే గురువు మీదే తిరగబడుతున్నారు. అన్ని ఫ్రీగా ఉన్నది సెట్ అయిద్దా కాదా, గురువు నేర్పించిన విద్యని గురువు మీద ప్రయోగిస్తున్నారు. మా గురువు గారు చెప్పారు కదా ఈ విద్య పనికొస్తుందా రావట్లేదా, మా గురువు మీద ప్రయోగిస్తే సరిపోదా అంటే ఇలాంటి లాజికల్ థింకింగ్, అతి తెలివితేటలు ఎక్కువైపోయి ఈ రోజుల్లో చాలా మంది అంటుంటారు కదా శిష్యులు వచ్చి, మా గురువు గారు నా శక్తిని బంధించారు, నా శక్తిని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? నువ్వు చేసే పనుల వల్ల తీసుకున్నారు. ఏదైనా శక్తి ఎదుటి వారికి పరోపకారం చేయడానికి ఉంది తప్పించి కానీ నువ్వు దురుపయోగం చేస్తే మరి ఇంకెందుకు గురువు నీకు ఖండించారా శక్తులన్నీ? ఈవెన్ నేనైనా సరే మీరు ఏమైనా గురుదీక్ష ద్వారా మీరు ఏమైనా చేస్తుంటే గురుదీక్ష వెంటనే ఖండించబడుతుంది. నేను మీకెళ్ళి చేయకూడదని. నా పైనే కాదు, ఎవరైనా గురుదీక్ష పరంగా ఏమైనా మంచి చెడు చేసే ఉద్దేశం ఎప్పుడు మీకు ఇక్కడ కలిగిందో అది వెంటనే ఖండించబడుతుంది. 100% నాకు వీలైతే మంచి చేస్తా, లేకుంటే అసలు చెయ్య. వాళ్ళు అనుకుంటే వాడి పాపం వాడికే పోతుంది. కొద్ది రోజులు అంటాడు, వెళ్ళిపోతాడు అంతే. వాళ్ళు ఎవరైనా కానీ నేను మనిషిని కొట్టడానికి ఇష్టపడా, తిట్టడానికి ఇష్టపడా, చంపడానికి అభివృద్ధి చేయడానికి అంటే. ఎందుకంటే శక్తులు మనకంటే ముందుకు ఒక అడుగు ముందుకే ఉంటాయి. మనం ఎంత ఆలోచిస్తామో వాటికంటే మనకంటే ముందు 4 రెట్లు ఆలోచించుకొని ఉంచుతాయి. నాకు ఫ్యామిలీలో ఉన్నాయి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఎన్నోసార్లు ఏదో అంటారు. కొన్ని ఏళ్ళు 14 ఏళ్ళు నడుస్తున్నాయి. కానీ నేను ఎన్నడూ వాళ్ళను కానీ మా మీద చాలా విపరీతమైన ప్రచారం అది చేస్తా అంటారు. ఎందుకంటే వేరే దేశాల నుండి డబ్బులు తప్పించుకోవడము, కష్టపడడం, వాళ్ళు ఏం చేయకుండా ఉండడము, దాని ద్వారా మా మీద కొంచెం ఉంటది కోర్స్. ఊకున్నాం, అయిపోయిందిలే. వాళ్ళు రోజు రోజు కల పతనం ఎట్లా అవుతుందో చూస్తున్నాయి అంటే. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అంటే ఎదుటి వారు డెవలప్మెంట్ అవుతున్నారు, ఇంప్రూవ్మెంట్ అవుతున్నారంటే ఎదుటి వాళ్ళు చూడలేరు. కానీ దీని చాలా కష్టం ఉంటుంది అమ్మ. ఇప్పుడు ఈ సాధన చేయాలి, మీరు అంతా చేయాలంటే రోజు ఎన్ని గంటలు చేయాలి, శక్తి సాధించాలి. ఇప్పుడు మేము మాట్లాడుకుంటాం, శక్తిపాత్ చేస్తాం, ఒక లైవ్ లో వస్తాను, ఎనర్జీ అనేది ఎంత వేస్ట్ అవుతుంది. ఎంత వేస్ట్, నా ఎనర్జీని గెయిన్ చేస్తూ ఉండాలి కదా.
పూజలు ఉంటాయి, పునస్కారాలు ఉంటాయి. చాలా మంది అంటుంటారు, మేడం మాత మీకు కాల్ చేశారు, నా కాల్ ఎందుకు రిసీవ్ చేయలేదట. నేనేం చెప్పను వాళ్ళకి, నేనే పనిలో బిజీగా ఉంటాను, ఎవరి పనుల్లో పూజలు అంటూ ఉంటాయి, విజిట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి, చూడాలి, వాళ్ళకి పరిష్కరించాలి సమస్యల్ని, వాడికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను మీకు డబ్బులు ఇచ్చి అంటే వాళ్ళ తెలివితేటలు అంటే, నేను మీకు 201 రూపీస్ సెండ్ చేశాను, అదే ఆ పర్సనే నేనట, నాకు తెలీదా మీరు 201 రూపీస్ సెండ్ చేశారని. కన్సల్టెన్సీ ఫీ ఎప్పటికైనా ఒక 1 డే లేట్ అయినా నేను చెప్పాల్సింది చెప్తాను, కానీ రోజు మనుషులు కలగానే ఇన్స్టెంట్గా అన్నీ కావాలి, ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా వెంటనే అన్నీ తెలిసిపోవాలి. అట్లా ఉన్నది కానీ అది అంత తొందరగా కూడా అవసరం లేదు. యాక్చువల్లీ గురు దీక్ష అంటేనే, గురువు అనేవాడు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాడు, అంధకారం నుండి ప్రకాశం వైపు తీసుకెళ్లేవాడు. గురువు మార్గదర్శనం సాధకుడికి అనేది, ఆ శిష్యునికి అనేది తప్పకుండా ఉండాలి ఒక సాధకుడికి. లేకపోతే ఆ శిష్యుడు అనే సాధకుడు అనేవాడు ముందుకు వెళ్ళలేడు, ఏం చేయలేడు. ఒక మార్గదర్శనం అంటూ ఉండాలి. అందుకే గురు దీక్ష అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ప్రజలకు ఇప్పటికీ తెలియదు, ఇప్పటికీ మాకు సాధన ఎప్పుడు సిద్ధిస్తుంది మేడం, అదే సాధన చేస్తుంది నువ్వు, నీ సిద్ధించడం ప్రేమ అమ్మవారి పైన ఎవరో నీ ప్రేమ ఉండాలి, నీ సాధన ఉండాలి, నువ్వు చేసే పద్ధతి ఉండాలి. ముందుగా ఉండేది గురువు ఉండాలి, ఎలా చేయాలి విధి విధానాన్ని. నీకు విధానం తెలియకుండా కొంతమంది అంటే నేను మాతంగి సాధన చేస్తాను, మాతంగి నేను చికెన్ పెట్టాను, మటన్ పెట్టానండి. నువ్వు సాధన లేకుండా అతనితో నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయిపోయింది. బిర్యానీ పెడతాను చెప్పేసి తొందరగా వచ్చేస్తుంది. అది పిచ్చితనం అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో, భక్తి ఉండొచ్చు, కానీ గురువుని ఎంచుకోండి. గురువు ద్వారా మీరు ఏమైనా చేయండి. మీకు భక్తి చేయకపోతే అవి కాదనట్లేదు, భక్తి చేయండి, కానీ సక్షమైన గురువుని ఎంచుకోండి. గురువుని ఎంచుకొని మీరు ఏదైనా సాధన చేయండి, ప్రాబ్లం లేదు. లేకపోతే లేనిపోయిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది తర్వాత. నాకు నేను ఎదుర్కొన్నా కదా నా ప్రాబ్లం. నాతోటి ఉన్న ఇంకా కొలీగ్స్ ఉన్నారు కొంతమంది ఇట్లానే ఇలాంటి సాధన చేస్తున్నారు. వాళ్ళు నా గురించి చాలా ఎంక్వైరీ చేసి చాలా మందికి అడిగిండ్రు, హైదరాబాద్, విజయవాడ, అటు కాశీ అటు అడిగిండ్రు. వాళ్ళ ఒరిస్సాలో కూడా ఉన్నారు, వాళ్ళ పేరు పెడుతున్నారు, నాకు గుర్తుగా రావట్లేదు. అతను కూడా మంచి సాధకుడు. వాళ్ళు ఏమంటారంటే అక్కడికి రా అంటారు, వచ్చేసి ఇక్కడ ఉండి కొద్ది రోజులు సాధన చేసి దీన్ని తొలగించుకొని మళ్ళీ సిద్ధి చేసుకొని రావాలంటే. మా దగ్గర గురుదీక్ష తీసుకున్నామా, తర్వాత సాధన చేసామా, అంతా అయిపోయింది. గురుదీక్ష కూడా 21 days, అది కూడా 21 days లో గురుదీక్ష అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే గురుదీక్ష తీసుకునే ఆ వ్యక్తి పైన తంత్రం మంత్రాలు ఏవైనా ఉన్నా తంత్ర విద్య అనేది ఖండించబడుతుంది. ఏమైనా తంత్రం చేసినట్లయితే ఆ క్రియ ఖండించిన తర్వాత గురుదీక్ష అనేది ఇవ్వబడుతుంది. గురుదీక్ష ఇవ్వబడిన తర్వాత మీరు ఏ సాధన చేయాలనుకుంటున్నా అది మీ పైన డిపెండ్, మీ ఇష్టం అది. ఇలా ఉంటుంది మా దీంట్లోని. ఇక్కడికి ఉండిరా, ఇక్కడికి వచ్చి ఉండు అంటే మరి మిగతా వాళ్ళ పనులు అయిపోతాయి. సో మేము అందుకే ఈ పద్ధతిలో చేస్తుంటాం. ఎందుకంటే అందరికీ అవైలబుల్గా ఉండాలి, టైము అవైలబుల్గానే, వాళ్ళు చేసే పనులు కూడా ఆటంకం రాకూడదు, ఇవన్నీ జరుగుతుండాలి కదా. ఒక మనిషికి టైం ఉండేది ఇప్పుడు మ్యాక్సిమం ఉదయం నుండి రాత్రి వరకు పని చేసుకునే వచ్చిన వాడికి రాత్రి టైం దొరుకుతుంది, అతను ఆ సమయంలోనే చేయగలడు, అతనికి సమయం కేటాయించిన టైంలోనే అతను చేయగలడు. కాబట్టి మేము ఆ టైంని ఇవ్వగలం అంతే తప్పించి. కానీ రోజంతా నువ్వు ఇక్కడే ఉండిపోయి అంటే మిగతా రోజులు ఏమైపోవాలి, వాడి పని ఏమైపోవాలి. అదే కదండి, బాగుంది ఈ పద్ధతి, చాలా బాగుంది. నాకు తెలిసి ఇంకా మిగతా గురువులు కూడా కొంచెం ఆలోచించి, చాలా దూరాన విదేశాలలో చాలా మంది ఉన్నారు సాధకులు చేయాలని. ఎందుకంటే ఈ బాధలు, ఈ కర్మ ఎక్కడి నుండి వచ్చింది, మేమంతా ఫ్యామిలీస్ పెట్టి ఇలా ఉండిపోతున్నాం, మిగతా వాళ్ళు సంతోషంగా ఉన్నాం అనుకుంటారు, మా బాధలు మాకుంటే గానీ. అందుకని వాళ్ళకు కొంచెం వాస్తవానికి బాధలు ఉన్నవాడికి భగవంతుడి పైన ఎక్కువ నమ్మకం వస్తుంది, ప్రేమ వస్తుంది. నిజంగా అన్ని ఉంటే ఇంట్లో ఉన్నాయి అనుకో. ఇప్పుడు మా అబ్బాయిని చేయాలంటే చేస్తాను, నేను ఎన్నోసార్లు చెప్తా, ఈ సాధన రోజు గంట సేపు అన్నది అంటే అస్సలు ఏం చేయడు. ఇప్పుడు నాకు చూడు, ఇక్కడ నేను పని చేసుకుంటూ వండుకుంటూ తినుకుంటూ కూడా నేను సాధన గురించి టైం లేదు. మనిషికి మైండ్ లో బుద్ధి పుట్టాలి చేయాలి అనేది, మనం చెప్పింది కాదు, వాళ్ళకి వాళ్ళంటే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఓకే సందీప్ గారు, సంజీవ్ గారు, సందీప్ అన్న. ఓకే సంజీవ్ గారు, గురుదీక్ష వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎన్నో 3 సంవత్సరాలు ఉన్న ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. అలాగే మీ పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మీ ముందున్న ఫేస్ కి ఇప్పుడున్న ఫేస్ కి చాలా చేంజెస్ ఉన్నాయి. మీలోని ఫేస్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయింది, మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయింది. ధన్యవాదాలు ఇంతవరకు మీతో కాల్లో మాట్లాడినందుకు, మీ టైం మాకు ఇచ్చినందుకు.
నేను నా టైం ఏందమ్మా ఎప్పుడైనా ఉంటా మీరే 10 మందితోటి ఇలాంటి డిస్కషన్ చేసి సాధన మరిన్ని అనుభవాలతో నేర్పిస్తున్నారు మళ్ళీ వీడియోలో కలుద్దాం సందీప్ గారు. అంతవరకు హర హర మహాదేవ్, జయ మాతాది, జయ మాతాది. ఓకే అమ్మా.